సమయం ఇచ్చిన దేవతి దేవుడికి కూడి వచ్చిన మీకు దేవుని పేరున హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోవచ్చు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 43వ వచనం చదవండి. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అనిను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో వారు అందరి హృదయంలో తండ్రి ప్రభు ఆదరణ కలిగినట్లు ఇక్కడ వింటున్న బిడ్డలకు కూడా తండ్రి ప్రభు కుటుంబాలలోను వారిలోను తండ్రి సమస్తమును ఆదరణ కలిగినట్లు మీరే సహాయం చేయమని నేను నీ కుమారు నిలబడి మాట్లాడుచుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నీ వాక్శక్తిని మీరే అనుగ్రహించి మాట్లాడమని నీ ప్రియ కుమారుడు మా రక్షంగా యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిగిలి బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అండి, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో ఆయన మూలముగా పాపక్షమాపణ కలుగుతుందని రాయబడింది. అయితే ప్రవక్తలు అందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారంటే ఈ మాట. ఎవరి యందు విశ్వాసమే విశ్వాసం? ఆయన అంటే తండ్రి అయిన దేవుని యందా లేకపోతే కుమారుని అయిన దేవుని యందా? కుమారుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి పాపక్షమాపణ కలుగుతుందని ప్రవక్తలు అందరూ కూడా సాక్ష్యం ఇచ్చుతున్నారంట. అయితే ఇక్కడ ఒక సందర్భం జరిగింది, ఆ సందర్భం మీకు వివరిస్తాను. ఇప్పుడు ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే ఒకసారి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మమును చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించు అన్నాడంటండి. అంటే కైసరులో ఒక భక్తిపరుడు ఉన్నాడు. అది అక్కడ ఊరి పేరండి ఇటలీ పటాలమనడం. పటాలపల్లిలో శతాధిపతి అంటండి ఆయన పేరు. ఆయన శతాధిపతి అంటే మామూలు సామాన్యమైన వ్యక్తి. ఇప్పుడు శతాధిపతి అంటే సామాన్యమైన వ్యక్తి అంటే మనకలాంటి వ్యక్తి. అతను చాలా గొప్ప వ్యక్తి. అతను చాలా భక్తిపరుడు అంట, చాలా ప్రార్థనాపరుడు అంట, అంటే ఇంకా చాలా ధర్మ కార్యాలు చేసే వ్యక్తి అంట. చాలా మందికి బహుధర్మం చేశాడంట. ఇప్పుడు ఆయన చేసే ధర్మాలో దేవుని సన్నిధికి అంటే పరలోకం చేరినాయి అంట. ఆయన చేసే ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరినాయి అంట. ఆయన చేసే మంచి పనులన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినాయి అంటండి. మరి ఇప్పుడు ఇంతకనే ఆయన దగ్గర ఏముంది? ధర్మం చేసే మనసు ఉంది, ప్రార్థన చేసే మనసు ఉంది, అంటే చాలా భక్తిపరుడుగా ఉండే మనసు ఉంది. కానీ ఏమి లేదు. ఈ మాట చెప్పాలి మీరు. భక్తి ఉంది, ప్రార్థన ఉంది, ధర్మకార్యం చేసే మనసు ఉంది, కానీ చాలా అధికారి అయినా లోపడే మనసు ఉంది. కానీ ఏమి లేదు చెప్పండి. ఫస్ట్ చదివిన మాటను బట్టి చెప్పండి. అక్కడ మాట ఏం చెప్పింది ఆ మాట పలకండి. మీకు నోటికి వచ్చింది పలకండి. విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది? అది లేదు. విశ్వాసం ద్వారా అది అలా లైన్లోకి రావాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఏముందని చెప్పాను? భక్తి ఉంది, ప్రార్థన ఉంది, ధర్మకార్యాలు చేసే మనసు ఉంది, శతాధిపతి అయినగా లోబడే మనసు ఉంది. కానీ ఏమి లేదు అంటే యేసుక్రీస్తునందు ఆయన ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని ప్రవక్తలు అందరూ చెప్తున్నారు అన్న మాట ఆయనకి తెలియదు మాట. ఎందుకని అండి? ఇప్పుడు ఆయన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరిని, ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరిని, ఆయన చేసే సమస్తమును మంచి పని అంతా కూడా దేవుని సన్నిధికి చేరింది. ఇప్పుడు అలాగే ఆయన చనిపోయాడు అనుకోండి, ఆయన దేవుని సన్నిధికి చేరతాడా? ఎందుకు చేరడం? పాప క్షమాపణ లేదు. అంటే పాప క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి కదా. పాప క్షమాపణ జరిగితేనే గాని ఇప్పుడు ఆయన ధర్మకార్యాలు అయితే వెళ్తాయి, కానీ ఆయన పరలోకం వెళ్ళడం. ఆయన గొప్పోడే, ప్రార్థనాపరుడే, భక్తిపరుడే, ధర్మకార్యాలు చేసేవాడే. కానీ ఆయన చేసేవన్నీ పరలోకం వెళ్తాయి, కానీ ఆయన పరలోకం వెళ్ళడం. ఎందుకు వెళ్తాం అంటే యేసుక్రీస్తునందు పాప క్షమాపణ కలగాలంటే
ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడికి పాపక్షమాపణ కలగాలి అంటే ఆయన యందు అలా ప్రవక్తలందరూ కూడా ప్రవచించారని ఆ మాట చదివిస్తుంది అన్నమాట. ఇప్పుడు 43లో అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అని అంటే అన్నాడా అండి? అన్నారండి. ఇప్పుడు 4 చదవండి, 14 చదవండి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక దూత వచ్చిందండి. ఇప్పుడు అంత మంచోడు కదా, ఆయన ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆయన మంచోడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, భక్తిపరుడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇంకేం కావాలండి? మరి ఇంకేం అవసరం లేదు కదా. కానీ దూత ఎందుకు వచ్చిందో చూడండి, అక్కడ చెప్తున్నాడు. అక్కడ దూత ఎందుకు వచ్చిందో చెప్తూ అంటున్నాడు 14. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రం ధరని ఉన్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతడితో చెప్పెను. అప్పుడు ఆ దూత అర్థం చూడండి 6లో 7 చదవండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు ఆ ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒకడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఉప్పేకు పంపెను. ఇప్పుడు మళ్ళా పేతురు ఎందుకు అవసరం ఉండాలికి? వాళ్ళ ఇంటికాడ భక్తిపరులు ఉన్నారు, ఆయనే భక్తిపరుడు, ఆయనే ప్రార్థన పరుడు, ఆయనే ధర్మకార్యం చేసేవాడు. ఇక మళ్ళీ పేదరింటికి వెళ్ళవలసిన పని వచ్చింది, మళ్ళీ ఆయన దగ్గర దూత రావాల్సిన పని వచ్చింది. అండి పనేమి లేదు కదా. కానీ అన్యజనులకి ఇప్పుడు ఆయనే కాదండి, ఇప్పుడు అక్కడ కైసర్లో ఉన్న శతాధిపతికే కాదు, మనకే కూడా అప్పుడే ద్వారాలు తెరవబడుతున్నాయి. ఈ మాట అన్యజనులైన మనకి అప్పుడే ద్వారాలు తెరవబడుతున్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలుకి ద్వారాలు తెరవబడటం కాదు, ఇప్పుడు అన్యజనులైన మనకే ద్వారాలు తెరవబడతాయి. అప్పుడు వరకు కూడా ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడిగా ఉండేవాడండి ఆయన. మొదట వాళ్ళకే దేవోక్తులు ఇవ్వబడ్డాయి, ఇశ్రాయేలుకే దేవుడు, అన్యజనులకి దేవుడిగా ఉండేవాడు కాదు. ఓన్లీ ఇశ్రాయేలుకి మాత్రమే, అంటే ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే ఆయన దేవుడిగా ఉండేవాడు. అప్పటి వరకు అన్యజనులు మనం భక్తి చేస్తున్నాం. చాలా మంది ఇప్పుడు కూడా ఏం చేస్తారండి? భక్తి చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, కానీ భక్తి పరుల్లో ఉంటారు. కానీ వాళ్ళు భక్తి పరలోకి వెళ్తుంది, వాళ్ళు చేసే ధర్మకార్యాలు పరలోకి వెళ్తాయి, వాళ్ళు జీవించే జీవితం పరలోకి వెళ్తుంది, కానీ వాళ్ళు పరలోకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే పాపక్షమాపణ మనుషులో ఉంది కాబట్టి. ఆ పాపక్షమాపణ జరగకపోతే పరలోకి వెళ్ళడం ఆ వ్యక్తి. అంటే అక్కడ ఆ శతాధిపతి గురించి చెప్తూ అంటున్నాడు, నువ్వు భయపడకో, నువ్వు పేతురు సీమోను అని పేతురు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ శర్మకారుడు ఇంటికాడు ఉన్నాడు, ఆ శర్మకాడు ఉన్న ఇంటికాడ ఉన్న పేతురు నువ్వు పిలిపించుకుని వచ్చి నువ్వేం చెయ్యాలంటే ఆయన మాటలు వినాలి, ఆయన ఏం చెప్తాడో విను, ఆ ప్రకారం నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన వచ్చి చెప్పాడండి. చెప్తే ఇప్పుడు ఆయన గురించి ఎప్పుడైతే చెప్తున్నాడో, ఇప్పుడు చూడు 43 చదివారా, 42 చదవండి. 42 10:42 ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అని. చూడండి 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అప్పుడు ఎవరు చెప్తున్నాడు ఆ మాటలో? ఏండి ఎవరు చెప్తున్నాడు ఆ మాటలో? పేతురింట్లో చాలా మంది ఏండి చాలా మంది కొన్నేళ్ళు ఏం చేశాడంటే ఆ చుట్టాల బంధువుల్ని అందరినీ పిలిపించేశాడండి. ఇప్పుడు పేతురు వచ్చినప్పుడు కూర్చోబెట్టాడండి. అక్కడ కూర్చోబెడితే ఇప్పుడు ఈ శతాధిపతులు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరితోనూ పేతురు వచ్చి మాట్లాడుతున్న మాట. ఇప్పుడు 43 చదివారు కానీ 44 చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అంటే పరిశుద్ధాత్మ దిగిందా లేదా?
బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందా, లేకపోతే పేతురు గారు ఇంకా మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ వచ్చిందా? పేతురు ఇంకా మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగును. వచ్చిందా? చాలా మంది పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపక్షమాపణ కలుగుతుంది, పాపక్షమాపణ కలిగిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తుంది అనుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ ఏం రాయబడింది అంటే, ఆ శతాధిపతి యొక్క ధర్మకార్యాలు, ప్రార్థన, సమస్తం అన్ని పరలోక రాజ్యం చేరిని గాని ఆయన పాపక్షమాపణ జరగలేదు. అంటే పేతురు వచ్చి మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత బాప్తిసం వేయబడింది. అప్పుడు సంఘంగా చేర్చబడ్డారు. అప్పుడు అంటే అక్కడ ఇంకా కొన్ని మాటలు ఉంటాయి. దేవుడు ఆ పేతురు వస్తుంటే మధ్యలో అక్కడ దర్శనం కలుగుతుంది పేతురికి. అంటే చతుష్పద జంతువులు అన్ని రకాల ఒక దుప్పడే వస్తూ ఉంటది. వస్తూ ఉంటే దేవుడు ఇగో ఈ చతుష్పద జంతువులన్నీ నువ్వు తినే అని చెప్తే ఆ పేతురు అంటాడు, ప్రభువా నిషిద్ధ వస్తువులు ఎప్పుడు నేను తిన్న కదా, నీకు తెలుసు కదా. అంటే ఆ నిషిద్ధమైన దేవుడు పవిత్రపరిచినప్పుడు నీకేంటి, నువ్వు తినేమని చెప్తాడు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటి వరకు ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు ఇవ్వబడ్డాడనమాట. ఇశ్రాయేలు దాటి ఎవరు ముట్టుకోకూడదు, వాళ్ళతో భోజనం చేయకూడదు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. అంటే అలా ఉండేదన్నమాట. ఇప్పుడు పేతురు ఈ కొర్నేలు ఇంటికాడ నుంచే స్టార్ట్ అయింది మాట. అన్యజనుల కంటే అన్యజనులని మనం ఆ రోజు కొర్నేలు ఇంటికాడ. ఇప్పుడు చాలా మంది ఆ కొర్నేలు లాగే ఉంటారు కదా. భక్తి చేసే విషయంలో భక్తి చేస్తారు, ధర్మకార్యాలు చేసే విషయంలో ధర్మకార్యాలు చేస్తారు, మంచిగా జీవించే జీవితంలో మంచిగానే జీవిస్తారు. కానీ వాళ్ళ భక్తి పరలోకి వెళ్తుంది, వాళ్ళు చేసే ధర్మకార్యాలు పరలోకి వెళ్తాయి, కానీ వారు పరలోకి వెళ్ళరు. అదండి చాలా మందికి విషయం తెలియదు. నేను మంచిగా జీవిస్తున్నాను కదా, నేను ఏ పాపం చేయట్లేదు కదా, నేను ఏ తప్పు చేయట్లేదు కదా, నేను ధర్మకార్యాలు చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను మంచిగా చేస్తున్నాను కదా, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను కదా, నేను నీతిమంతురాలుగా జీవిస్తున్నాను కదా అనుకుంటున్నారు. కానీ అవి పరలోకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు పరలోకి వెళ్ళవు. ఎందుకు అంటే పాపక్షమాపణ కలగదు కాబట్టి. ఇప్పుడు పాపక్షమాపణ ఎలా కలుగుతుందంటే, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ వారు మాత్రమే పాపక్షమాపణ కలుగుతుంది అని ప్రవక్తలందరూ పూర్వం నుంచి చెప్పబడిన ప్రవక్తలందరూ కూడా ఒక ఆయన రాబోతున్నాడో ఆయనేందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ రక్తం ద్వారా వాళ్ళు పాపక్షమాపణ కలుగుతుందని ప్రవక్తలందరూ కూడా చెప్పారంటండి. ఇప్పుడు ఆ కొర్నేలింటికి ఎప్పుడైతే పేతురు వచ్చి చెప్పాడో ఇప్పుడు వారి మీదకి తక్షణమే ఆ మాటలు ఇంకా మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్మ వచ్చిందా లేదా? ఇప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ అలాగ వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి నూతనంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ? బాప్తిసానికి ముందు వస్తుందా, బాప్తిసం తర్వాత వస్తుందా? ఇప్పుడు ఆ కొర్నేలి దగ్గర ఎలా జరిగిందో మనకు కూడా అలాగే జరుగుతుంది. ఎవరన్నా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ కలుగుతుంది. ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు పాతి పెట్టావు, నా కొరకు తిరిగి లేచావని ఎవరైతే ఒప్పుకుంటున్నారో, నీ యందు మాత్రమే నాకు పాపక్షమాపణ కలుగుతుందని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారి హృదయంలో కూడా పరిశుద్ధాత్మ వస్తుంది. ప్రేమ దేని వాళ్ళారా అంటే బాప్తిసానికి ముందే జరుగుతుంది కార్యం. చాలా మందికి ఈ విషయం తెలీదు. అంటే చూడండి అన్నాడు 44లో, పేతురి మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఆ తర్వాత బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం అనగా అంటే సంఘములో చేర్చబడడం, పరిశుద్ధాత్మ రావడం అనగా అంటే పాపంలో మనం పాపంలో ఆయన చనిపోయాడు, ఆయన ఒప్పుకోవడం అంటే ఆయన చనిపోయాడు, మనం చనిపోయాం పాపం విషయం అని ఒప్పుకోవడం. అప్పుడు మన హృదయం హృదయంలోకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తుందో మన హృదయం శుద్ధి అయిపోతుంది అన్నమాట. ఆ హృదయం ఎప్పుడు శుద్ధి అవుతుందంటే పూర్వం నుంచి హృదయం పాడు చేసుకుంటూ వచ్చింది ప్రజల్ని. ఎందుకు? అందరూ పాపంలో ఉండిపోయి ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటి? ఆయన ఎంత విశ్వాసం ఉంచితే చాలు పాపక్షమాపణ పోయి నీతిమంతులుగా తీర్చబడతారు. అది లేకుండా ఇంకెలా జరుగుతుంది? ఆయన మెయిన్ వచ్చింది ఎందుకు? ప్రజలకు పాపక్షమాపణ కలుగు చేయడానికి వచ్చాడు. ఇంకా ఎందుకు వచ్చాడు? అంధకారములో నుంచి, ఆయన సృష్టి అంతా ఆయన వల్ల కలిగింది కదా, అంధకారములో నుంచి వెలుగు కలుగుగా కన్నా దేవుడే
ఇప్పుడు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే వెలుగు వలె వచ్చాడండి ఈ లోకానికి. ఆయన వెలుగు ఉన్న ప్రకారం మనం వెలుగులో జీవించాలని. మరి అది గొర్రెల కాపరి కనబడిందా లేదా వెలుగు? ఆయన ఎప్పుడైతే పుట్టాడో గొప్ప వెలుగు వచ్చింది. ఆయన పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటా జ్ఞానులందరూ ఆయన వెంబడించి వచ్చారు. ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చారా? 2 సంవత్సరాలు వెంబడించి వచ్చారు. మరి ఇప్పుడు ఆయన గొప్పోడే కదా? పాప క్షమాపణ కలిగజేసే శక్తి ఆయనలో ఉందా లేదా? ఉందండి. ఆయన గొప్పోడు. యేసుప్రభుల వారు అంటే చాలా గొప్పోడు. ఆయన గొప్పతనం చెప్పాలి అంటే అది మర్మమైందండి. అది యుగ యుగములలోను తరతరములలోను ఆ జ్ఞానం మర్మమైనదంటండి. యుగ యుగములోను తరతరములోను మరుగైపోయిందంట ఆ జ్ఞానం. మరి ఎప్పుడు బయలుపరచబడిందంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే బయలుపరచబడింది. అని పేతురు ఇంకా మాటలాడుచుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. చూడండి, వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది కదా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుమో. ఎలా చనిపో చూడండి. మూడవ వచనం. ఇప్పుడు బాప్తిసం ఎప్పుడు పొందుతున్నాం? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరమును ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. ఇప్పుడు ఆయన విషయమే మరణమైపోయాం మనం. ఎప్పుడు? బాప్తిసం ద్వారా. కానీ ఎప్పుడైతే ఒప్పుకున్నామో అప్పుడు ఆయన చనిపోయాడు కానీ మనం చనిపోయాం. ఇప్పుడు మనం నీటి బాప్తిసం ద్వారా పాతి పెట్టబడుతున్నమాట. అవన్నీ ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా జరుగుతున్నాయి. అంటే ఆయన ఒప్పుకున్నదప్పుడేమో హృదయ శుద్ధి అయింది. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడని మనం ఎప్పుడైతే చూడండి 6లో అంటున్నాడో, పాపం విషయమే చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. ఇప్పుడు మళ్ళా పాపం అంటే ఏంటి అసలు అని? సమస్త దుర్నీతి పాపమని 1 యోహాను రాసిన పత్రిక 5:19 అనుకుంటాను. చెప్పి ఒకసారి చదవమ్మా. లాస్ట్ ని యోహాను రాసిన మొదటి పత్రిక 5:19 ఒకసారి 17 చదవమ్మ ఒకసారి. పాపం అంటే ఏంటో చెప్పబడుతుంది అక్కడ. సకల దుర్నీతియు పాపము. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఇప్పుడు ఆయన మరణించి మళ్ళా 19 చదువు. దేవుని మూలముగా 18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని గనక దుష్టుడు వానిని మొట్టడు. ఎందుకు మొట్టడో 19 చదవండి. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని సంబంధం అని ఉన్నదనియు ఎరుగుదము. ఇప్పుడు లోకమంతా ఎవరి సంబంధంగా ఉన్నది? దుష్టుని సంబంధంగా ఉన్నది. ఇప్పుడు పాపం లేకుండా పాపం చేయలేదు అన్నవాడు ఎవడన్నా ఉంటాడా ఈ భూమి మీద? వాక్యమే చెప్తుంది మనుషులందరూ పాపం చేస్తారు. అయితే పాపం అంటే ఏంటంటే సమస్త దుర్నీతి పాపం అని చెప్తుంది వాక్యం. నువ్వే తప్పు చేసినా పాపమే, వాక్యానికి విరుద్ధంగా జీవించినా పాపమే, సమస్త దుర్నీతి. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఆ ప్రకారంగా జీవించకపోయినా పాపమే. పాపం అంటే ఏదో వ్యభిచారం చేయడమేమో, పాపం అంటే ఏదో దొంగతనం చేయడమేమో, పాపం అంటే ఏదో తప్పు చేయడమేమో కాదు. సమస్త దుర్నీతి పాపం అని చెప్తుంది వాక్యం. చెప్తుందండి. ఇప్పుడు పాపం చేయడాన్ని ఎవడన్నా అన్నాడు అనుకో, వాడు చేయకుండా ఉండడు అంటుంది వాక్యం. వాళ్ళు పాపం ఉంది అంటున్నాడు. అయితే ఎందుకు పాపం ఉన్నదంటేనంట సమస్తము దుష్టుని యందు ఉన్నదంట, అందుకే పాపం చేస్తారంట. అయితే దేవుని మూలముగా పుట్టినోడు దుష్టుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడంట. అంతే అలాగుందాం అక్కడ చూడు. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదము. మనము అంటే చూడండి, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాను గనక దుష్టుడు వారిని మొట్టడు. ఒకవేళ దుష్టుడు ఇంకా మొడతనాడు అంటే
ఇంకా మనం లోక సంబంధుల వల్ల జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటి? మనం ఇంకా చనిపోలేదని. చనిపోవడం అంటే ఏంటి? 6:2 చదువు. రోమిలు రాసిన పత్రిక 6:2. పాపం విషయమై చనిపోయిన మనము ఇప్పుడు మనం సమస్త దుష్టత్వం పాపం అన్నాడు కదా. ఇప్పుడు దుష్టుడేమో లోకమంది ఉన్నాడో మనం లోకంలో మనం దేవుని యందు పుట్టిన వారు. అక్షయ బీజ నుంచి, కైమైపోయే బీజ నుంచి కాదు, అక్షయ బీజ నుంచి పుట్టినోళ్ళే కదా మనం. ఇప్పుడు దుష్టుడు మనని చూసిపెట్టి వెళ్ళిపోతాడు మనం అలా జీవిస్తే. ఏంటి ఇప్పుడు జీవించగలమా లేదంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చింది. ఇప్పుడు అన్నాడు అక్కడ, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దారిలో జీవిస్తూ ఇప్పుడు మరలా తిరిగి పాపం చేస్తున్నావు అంటే నీ మనసు పాడైపోయింది, నీ మనస్సాక్షి పాడైపోయింది. అంటే మనము దేవుని విరుద్ధమైన జీవితం ఇంకా జీవిస్తున్నాం. జీవించినప్పుడు దుష్టుడు ఎందు ఉన్నావా నువ్వు, లేకపోతే చనిపోయావా? అర్థమేంటి అక్కడ? దుష్టిని ఇంకా నువ్వు ఇంకా చనిపోలేదు, నువ్వు ఇంకా నీ మనసు బాగలేదు, నీ మనసు పాడైపోయింది, మనస్సాక్షి పాడైపోయింది. ఇంకా ఈ దుష్టిని ఎంత జీవిస్తున్నావు అంటే ఏంటి? దేవుని వల్ల పుట్టిన వారంగా మనం ఇంకా మారలేదు. అప్పుడేమవుద్ది? మన పాప క్షమాపణ జరిగింది. ఎందుకు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ జరిగింది అని ప్రవక్తలందరూ చెప్పారని నమ్మావు. అయితే జీవితం ఇంకా మార్చుకోవాలని అనుకోవట్లేదు. యేసుక్రీస్తునందు చనిపోయావని అనుకోవట్లేదు. నువ్వు బ్రతికే ఉన్నావు. ఒకవేళ చనిపోయిన వాడిని ఎవడో చనిపోయాడు అనుకో, ఆడికి బాగా ఇష్టమని మటన్ బిర్యానీ తెచ్చి పెట్టావనుకో, తిరిగి లేచాడు అనుకో, ఆడు చనిపోయినట్ట బతికినట్ట? ఇప్పుడు చచ్చిపోయినాడు అన్నాడు అనుకో, అమ్మా నేను చచ్చిపోయా అనుకుని మేము చచ్చిపోయావు అనుకున్నాం, మేము ప్రార్థన చేసాం, బతికేసాం. ఇప్పుడు చచ్చిపోయినట్ట బతికినట్ట? ఆవిడ బతిగా ఉంది కదా. చచ్చిపోతుంది అనుకుని డాక్టర్ గారు పంపేశారు, ప్రార్థన చేసాం, బతికింది. ఇప్పుడు బతికున్నదా చచ్చిపోయిందా? బతికుంది. నువ్వు పాపం విషయమే సరిపోయావు, మరలా నువ్వు ఇంకా దుష్టి లేదో జీవిస్తున్నావు. చచ్చిపోయినట్ట బతికినట్ట? బతుకున్నట్టు. నువ్వు బిర్యానీ చూసి లేచిపోయావు, చచ్చిపోయావు అని అనుకుంటున్నావు, కానీ బిర్యానీ చూసి లేచిపోయావు, బతుకున్నట్టే నువ్వు. అదేండి ఇప్పుడు పాపం అంటే ఏంటి? సమస్త దుర్నీతి పాపం అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ నువ్వు ఇంకా సావలేదు అనుకుంటే దుష్టి యందు ఉన్నామని చెప్తున్నాడు వాక్యం. అయితే మనము ఆ కొర్నేలింటికాడ ఎలా జరిగిందో, ఆ కొర్నేలింటికాడ ఎలా జరిగింది అంటే అతను ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, అంటే లోకంలో చాలా మంచోడు, మంచి జీవితం జీవిస్తున్నవాడు, కానీ ఏమీ లేదు, పాప క్షమాపణ లేదు కదా. ఇప్పుడు పేతురు వచ్చాడు, బాగు చేయబడ్డాడు, పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చింది, బాగుపడ్డారు. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది, మన హృదయం కడగబడింది. ఇప్పుడు మనసు అనే నడుము, మనము మనసు అనే నడుము అంటే మనసు ఉపదేశకుల ద్వారా కడగబడుతుంది. ఇప్పుడు ఇంకా మనం జీవించే జీవితం అంటే క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం పుట్టిన వారుగా మనం జీవిస్తున్నాం. నూతన జీవితం మనం జీవిస్తున్నాం. ఆ జీవితం నూతన జీవితం జీవిస్తున్నప్పుడు మనం ఇప్పుడు జీవించకుండా 3 చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? అంటే ఇప్పుడు ఆయన మరణ పునరుద్ధానానికి మనకి మేలు కదా, మేలే. అలాగంటూ అంటున్నాడు. ఇంకా ఒకవేళ చూడండి 6:6 చదవండి ఒకసారి. 6:6 ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి మన పాప శరీరం, పాత ఉన్న జీవితం అంతా కూడా సిలువ వేయబడింది. ఇప్పుడు మరలా మన పాత జీవితం, మన కోపం గాని, మన అసూయ గాని, మన కామం కాని, మన క్రోధం గాని, మన మోహం కాని, మన మదవత్సరం గాని, నేత్రాశ గాని, శరీరాశ గాని, జీవపుటంబం కాని ఏది మనలో ఉండకూడదు. ఎందుకు? మన ప్రాచీన స్థితి అంతా కూడా ఆయనతో సిలువ వేయబడింది. మన ప్రాచీన స్థితి ఏమైందంట? ఆయనతో సిలువ వేయబడింది. ఏది? ఇప్పుడు మనం దుష్టుని సంబంధిగా ఉంటే ఈ జీవితం వస్తుంది. అదే యేసుక్రీస్తునందు మనం జీవిస్తే అంటే ఆయన యందు జీవించే జీవితం వస్తుంది. ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు? మనం యేసుక్రీస్తునందు జీవిస్తే వీడు ఏం చేస్తాడు? దుష్టుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
ఇంకా ఒకసారి వాక్యం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అన్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడని ఇంకా మళ్ళీ చెప్తుందా? చెప్పదు. అది మనలోనే తేడా ఉంటుంది. దుష్టుడు ఇంకా నిన్ను వాడుకుంటాడంటే వెళ్ళలేదని అర్థం. దుష్టుడు ఇంకా విడిచిపెట్టేవాడంటే నువ్వు సరైన జీవితం జీవిస్తున్నావు అని అర్థం. అది అర్థమైందండి. 6:6 అంటున్నాడు, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ప్రాచీన స్థితి అంటే పాత స్థితి అంతా సిలువ వేసాడు దేవుడు. అంటే ఏ స్థితి ఇంకా మనకి ఆటంకంగా లేదు. దుష్టుడు విడిచిపెట్టి పోవాల్సిందే. ఇంకా ఎందుకు? దుష్టుడు తల ఆయన తొక్కేశాడు, మనం తొక్కవలసిన పని లేదు. ఆయన తొక్కేశాడు కాబట్టి ఇప్పుడు అపవాదిగా నీ పాదాల కిందకు వస్తాడు, మన పాదాల కింద ఉంటాడు. ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే ఇంక నిన్నేం చేయలేడు. ఆడు యేసుక్రీస్తుని చేసే త్యాగం తెలుసుకుంటే నిన్నేం చేయలేడు. అండి చూడండి 7వ వచనం కూడా చదవండి. చనిపోయిన వాడు పాప విముక్తులను తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు ఇకను చనిపోడనియు మరణములకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాము. ఇంకా మరణం వల్ల ఏం చేయగలదా? ఏం చేయలేదు. ఎందుకు? ఆయన మరణించాడు కాబట్టి మన కొరకుని. మనము ప్రాచీన స్థితి ఆయన ద్వారా సిలువ వేయబడింది కాబట్టి, అంటే మన జీవితం ఆయనలో పెట్టబడింది కాబట్టి. ఆయన కృపగల దేవుడని, ప్రేమామాయుడని, జాలిగల దేవుడని మళ్ళా పాపమంది నిలిచి ఉండువా? అట్లన రాదు అంటున్నాడు. అందుకే 6 మొదటి అంజలి ఏమంటున్నాడండి? ఆయన కృపగల దేవుడని, ప్రేమామాయుడని, జాలిగల దేవుడని పాపమంది నిలిచిందమా? అట్లన రాదు, అలా చేయకూడదు అంటూ 2లో మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పిన మాట. ఎన్నో అమూల్యమైన మాటలు రాశారండి. ఈ పత్రికల్లోనే బలమైన ఆహారం ఉందండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ పత్రికల యొద్దకు అపవాదిని రానివ్వట్లేదు, చాలా మందిని రానివ్వట్లేదు. కానీ కొద్దివారమైన మనం ప్రేమించాడు పత్రికల మాటలు మనకే బయలుపరుస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా శ్రేష్టమైన మాటలు పత్రికల్లోనే రాయబడ్డాయి. బలమైన ఆహారం ఉందన్నమాట ఇందులో మనకి. ఆ బలమైన ఆహారం ద్వారా మనం జీవించగలుగుతున్నాం. ఏమండి చూడండి 4:20 చదవండి. ఇప్పుడు 4వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అంటే ఆయన ఎందు నిమిత్తం అప్పగింపబడ్డాడంట? ఏటండి మన అపరాధములు? ఇప్పుడు మన పాపం అంటే ఏదని చెప్పుకున్నాం ఇందాక. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 5:19 ఏం చెప్పుకున్నాం? 17లోని సమస్త దుర్నీతి పాపం అని చెప్పుకున్నాం కదా. అయ్యి అపరాధాలను పడిపోరు. ఇప్పుడు సమస్త దుర్నీతి పాపం అని చెప్పినప్పుడు ఆ పాపమంతా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా కొట్టివేయబడింది. ప్రాచీన స్థితి సిలువ వేయబడింది. ఆయన సరిపోడు కాబట్టి ఇప్పుడు జీవించడమే మనం. అంటే మన కోసం ఆయన చచ్చిపోయాడు. ఇంక మనం చచ్చిపోయే పని లేదు. మనం శరలో ఉన్న వాళ్ళని ఇడిపించేశాడు. ఆ శర ఆయన మీద వేసుకున్నాడు. ఇక మన శర కూడా ఏం చేయలేదు. మనం దుష్టుల చేత ఉన్న వాళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్న కృప చూపెట్టాడు ఆయన. అంటే అదండి, అంత గొప్ప జీవితం మనకి ఇచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళారా యేసు ప్రభుల వారు. ఇంకా అంటాడు చూడండి 4:20 చదవండి. అంటున్నాడు ఇక్కడ, ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడిను. ఆయన ఎందుకు లేపబడ్డాడండి? మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డాడనమాట. ఇప్పుడు నిజంగా మనం నీతిమంతులుగా చెయ్యాలి. మనంతటి మనంగా నీతిమంతులు అవ్వాలంటే అవుతామా? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నెలల గురించి చెప్పాను. ఆయన ఆల్రెడీ భక్తిపరుడు, చాలా భక్తి చేస్తున్నాడు. ఆల్రెడీ నీతిమంతుడు, ఆల్రెడీ నీతిమంతుడు కాదు, ఆల్రెడీ భక్తిపరుడు, ఆల్రెడీ ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అంటే చాలా గొప్ప మంచి పనులు చేస్తున్నాడు. కానీ పరలోకం వెళ్ళే భాగ్యం ఉంది ఆయనకి? లేదు. అంటే పరలోకం వెళ్ళే భాగ్యం ఆయనకి లేదు. ఇప్పుడు చాలా మందిలో భక్తి ఉంటుంది, ధర్మ కార్యాలు ఉంటాయి, కానీ ఏం చేయలేదంటే వాళ్ళని యేసుక్రీస్తునందు ఒప్పుకునే జీవితం లేదు ప్రియమైన దేవుని వారలారా. అంటే ఏమి లేదు అంటే ఈ రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఒకసారి చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవ ఒకసారి.
ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. ఆయన ఎందుకు లేచాడంటే ఆయన సరిపోయాడని చెప్పుకున్నాం. ఇప్పుడు సమస్త దుర్నీతి పాపం అని చెప్పుకున్నాం. దానికి ముందేం చెప్పుకున్నాం మనం? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పుకున్నాం. అంటే అయితే దాని తర్వాత ఏమో కొన్నేలేమో అన్ని భక్తి పనులు చేశాడు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన చేసే ధర్మ కార్యాలు, ఆయన చేసే భక్తి, ఆయన చేసే ప్రార్థన పరలోకం వెళ్ళింది. కానీ ఆయన పరలోకం వెళ్ళడు కాబట్టే పేతురు మళ్ళీ ఆయన ఇంటికి వచ్చాడు. పేతురు ఎప్పుడైతే బోధించాడో అప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఆయన యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచారో పాప క్షమాపణ కలిగింది. మనకి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామో అంటే మనందరికి కూడా యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మన పాపాలు కడుగుతుంది. అదే అంటాను ఇక్కడ ఆయన మన అపరాధము నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ఆయన చనిపోవడం ద్వారా మనము పాపం విషయమే చనిపోయాం. ఆయన పాతి పెట్టడం ద్వారా మనము పాపం విషయమే నీటి బాప్తిసం ద్వారా మనము సంఘములో చేర్చబడుతున్నాం. నీటి బాప్తిసం ద్వారా మనం పాతి పెట్టబడుతున్నాం. ఆయన తిరిగి లేచడం ద్వారా మనందరికీ నీతి అనుగ్రహింపబడుతుంది. మనందరికీ ఆ నీతి ఆయనది, మన ప్రభువైన యేసు ప్రభుల వారిది. మనందరికీ పరిశుద్ధత అనుగ్రహింపబడుతుంది. ఆ పరిశుద్ధత ఆయనది. మనందరం వెలుగులో జీవించే కృప అనుగ్రహింపబడుతుంది. ఆయన వెలుగై ఉన్నాడు ప్రేమ దేవుని వాళ్ళారా. ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశింపజేయడానికి వచ్చాడు ఆయన. ఆయన తిరిగి లేచడం ద్వారా మనం నీతిమంతులుగా చేస్తున్నాడంట. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు పరలోకాన్ని ఉన్నాడు. మనందరి పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనే పూర్వం ఏం చేసేవారు? యాజకులు ప్రత్యేకంగా ఒక గోత్రం ఉండేవారు. పూర్వం యాజకులు లెవి గోత్రంలోంచి వచ్చారు. పూర్వం రాజులు వేరేగా ఉన్నారు. పూర్వం ఈ మందిరంలో ఎట్లకైనా వేరువేరుగా విభజింపారు. కానీ ఇప్పుడు ప్రభు వచ్చిన తర్వాత రాజులకు రాజు ఆయనే. లెవీ గోత్రం నుంచి, అంటే లెవీ గోత్రం నుంచి రాలేదు, యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఆయనే యాజకుడై ఉండి పరలోకములో ఇప్పుడు మనందరి పక్షాన ఉండి మనకి విజ్ఞాపన ఆయన చేస్తున్నాడు. ప్రేమ దేవులారా, ఇప్పుడు మనం పాపాన్ని జయించే శక్తి మనకు దగ్గర లేదు, ఆయన ద్వారా మనకు కలుగుతుంది. మనం నీతిమంతులుగా అయ్యే శక్తి మనకు లేదు, ఆయన ద్వారా మనకు కలుగుతుంది. మనం పరిశుద్ధులుగా అయ్యే జీవితం మనకు లేదు, ఆయన ద్వారా మనకు కలుగుతుంది. మనకు వెలుగులో ఉండే జీవితం మనకు లేదు, ఆయన ద్వారా మనకు వెలుగు వస్తుంది. ప్రేమ దేవులారా, ఎంత గొప్ప భాగ్యం అండి! అదండి ప్రభులు వారు చేసిన త్యాగం. అదండి ఎంతో గొప్ప త్యాగం చేశాడు ఆయన. చూడండి అంటున్నాడు అక్కడ, ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ఉన్నదండి అలాగా. ఇప్పుడు చాలా మంది మనం నీతిమంతులు అంటే ఒప్పుకోరు. మనం నీతిమంతులు అంటే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే యేసు ప్రభుల వారు చేసిన ఆ త్యాగం అర్థం కాక మనం ఇంకా పాపులమే అని చెప్పుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? యేసు రక్తం మనం కడగలేనంత, ఆయన రక్తం మన పాపాలు కడిగే శక్తి ఆయనకి లేదని అర్థం. అప్పుడు శక్తి లేనాడు కాదండి ఆయన. సమస్త దుర్నీతి నుంచి, మనిషి చేసే సమస్త దుర్నీతి నుంచి పాప క్షమాపణ కలగజేస్తుంది ఆయన రక్తం. అది ఏంటి? అందుకే అంటున్నాడు, అమూల్యమైన రక్తము, శ్రేష్టమైన రక్తము, మన వెండి బంగారములతో విమోచింపబడలేదు, కానీ యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాము అని చెప్తుంది ప్రేమ దేవుని వారులారా. యేసుక్రీస్తు రక్తం చాలా గొప్పది. మనిషి ఎన్నో పాపాలు చేస్తాడండి. ఆ పాపాలన్నిటి నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని కాపాడుతుంది ఆ రక్తం. కాపాడుతుందా అండి? ఆయనకి ఆ శక్తి ఉందా లేదా? యేసు ప్రభుల వారికి, ఆయన దేవుడండి బాబు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పటికే ఆయన గొప్ప కార్యాలు చేయలేదా? కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వలేదా? కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వలేదా? కుష్ఠరోగులు బాగు చేయలేదా? దయ్యములు పట్టిన వారిని విడుదల పరచలేదా? చనిపోయిన వారు సైతం బతికించేశాడు ఆయన. ఎందుకు అంత శక్తిమంతుడు ఆయన? ఇప్పుడు ఆయన యందు మాత్రమే. చూడండి ఒకసారి 6:11 చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6:11. అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. పాపం విషయమే చచ్చిపోయాం మనం అందరూనే. క్రీస్తు యేసునందు సజీవులుగా మనం ఎంచుకోవాలి. ఎందుకు? మనం బతుకున్నామంటే ఆయనని.
ఇప్పుడు చూడండి, చదువుతున్నాను చూడండి. అటువలే మీరును పాపం విషయమే మృతులు కానంటే పాపం విషయమే చచ్చిపోయాం, క్రీస్తు యేసునందు జీవిస్తాము అని మనం అనుకోవాలంటాడు. ఇప్పుడు అంటే ఏమని అనుకోవాలంట? పాపం విషయమే చచ్చిపోయాం. ఎందుకు? ఆయన చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవిస్తున్నాం. ఎందుకు జీవిస్తున్నామంటే తండ్రి తనంతడు తానుగా ఎలాగో జీవము గలవాడై ఉన్నాడు, తండ్రి యందు కుమారును జీవం గలవాడు అగుటకు అధికారం పొందుకున్నాడు, కుమారుని ద్వారా జీవం గలవాడు అగుటకు మన అందరము అట్టి అధికారం మనకు అనుగ్రహింపబడుతుంది. అంటే తండ్రి ఏమో జీవం గలవాడు, కుమారుడు జీవం గలవాడే, కుమారుని యందు మనందరము జీవం గలవాడు అగుటకు అట్టి అధికారం. క్రీస్తు యేసునందు సజీవులు. అదే మరి సజీవులు అంటే జీవం. అందుకే తిమోతి రాసిన పత్రిక 4:8 మాట్లాడుతున్నాడు, శరీర విషయమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఈ జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను ప్రయోజనకరంగా ఉంది అంటాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు జీవించే జీవితం ప్రయోజనకరంగా ఉంది, దైవభక్తి రాబో జీవితం అంటే చనిపోయే కూడా ప్రయోజనకరంగా ఉంది అంటాడు ఆయన. ఇప్పుడు జీవించే జీవితం ప్రయోజనకరంగా ఉంటుందా? ఉండదు. ఈ భూమి మీద యేసుక్రీస్తు బతికే వాళ్ళకి ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. రాబో జీవితం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రయోజనకరమే. అపోస్తల కార్యాలు 24:16 చదవడం. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 16 వచనం. ఈ విధము నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచు ఉన్నాను. అంటే ఇప్పుడు ఏది బాగుండాలని అభ్యాసం చేస్తున్నాడంట? మనస్సాక్షి బాగుండాలండి. మనస్సాక్షి బాగుంటే, పొద్దున చెప్పాను పిల్లని, ఏం చెప్పానమ్మా? మనస్సాక్షి బాగుంటే ఏమవుతుందని చెప్పాను? మనస్సాక్షి బాగుంటే ఏమో జరుగుతుందని చెప్పాను. యేసుక్రీస్తు మర్మమైన జీవితం మనకు బయలుపరచబడుతుందని చెప్పాను. యేసుక్రీస్తు మర్మమైనాడు కదా, ఆయన యందు విశ్వాసం మర్మమైంది కదా, ఆ విశ్వాసం బయలుపరచబడుతుందని చెప్పాను. మనస్సు మనస్సాక్షి బాగుంటే వాక్యం బయలుపరచబడుతుందని చెప్పాను. అండి, నూతనమైన మాటలు మనలోంచి వస్తున్నాయంటే మనస్సు బాగుండాలి, మనస్సాక్షి బాగుండాలి, యేసుక్రీస్తు చేసిన త్యాగం మనకు తెలియాలి, దాన్ని బట్టి జీవించాలి. అలా జీవించినప్పుడే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. 16లో అంటున్నాడు, ఈ విధమైన నేనును దేవుని ఎడల మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొని ఉన్నాను. అండ్ మనుషులందరి ఎడల మంచి మనస్సాక్షి ఉన్నట్టుగా చూసుకుంటాడా లేదా? ప్రతిరోజు కాపాడుకుంటాడా లేదా? మనస్సాక్షిని కాపాడుకోవాలి ప్రతి వ్యక్తిని. ఎందుకు? పాప క్షమాపణ ఆయన చేసి మన పాపాలు కడిగింది ఆయన. మన అపరాధములు, మన పాపములు, మన అన్ని కూడా క్షమించింది ఆయన. ఇప్పుడు మనస్సాక్షిని కాపాడుకోవాలి. మనుషులందరి ఎడల అంటే ఎల్లప్పుడూ మంచిగా ఉండినట్టుగా కాపాడుకోవాలి మన జీవితం. ముగిస్తాను. ప్రతి విశ్వాసి ప్రభువునందు అభ్యాసం చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, ఆయన ఎలా జీవిస్తున్నారు, మనం ఎలా జీవిస్తున్నాం. ప్రభువునందు ఆయన మనస్సాక్షి గురించి అభ్యాసం చేసుకున్నాడు. మనం ఎల్లప్పుడూ మన మనసు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నామా లేదా, ఆయన పట్ల మనం సరైన జీవితం జీవించగలుగుతున్నామా లేదా అని మనస్సాక్షిని ఎప్పుడు కాపాడుకుంటా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ముగిస్తాను. 10:2 ఒకసారి చదవండి. ఇందాక 10వ అధ్యాయము అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలు బహుధర్మములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయొచ్చు ఉన్నాడంటండి ఆయన. ఇప్పుడు మనము కూడా అయితే ఫస్ట్ పేతురు గారు రాకముందు అయితే ఆయన చేసే మాత్రం పరలోకం వెళ్ళి, ఆయన పరలోకం వెళ్ళలేదు.
కానీ పేతురు గారు ఎప్పుడైతే వచ్చాడో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో, బాప్తిస్మం ఎప్పుడైతే వచ్చిందో, పాప క్షమాపణ ఎప్పుడైతే కలిగిందో, వాళ్ళందరికీ మంచి జీవితం యేసుక్రీస్తునందు కలిగింది. మనందరికి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం, మనకి కూడా పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలోకి పరిశుద్ధాత్మ పంపిస్తున్నాడు. మనము కూడా మన సాక్షిని కాపాడుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. ఎల్లప్పుడూ ఎవరికన్నా లేదు అంటే, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చారనుకో, ఏమో వాళ్ళకి మంచి చేయాలా. ఎవరన్నా అడుక్కోడానికి వచ్చినప్పుడు నువ్వు ఇంకెప్పుడు మా ఇల్లు తప్ప ఇంక వేరే ఇల్లు ఏది కనపడలేనట్టుంది నీకు అనకూడదు. మనకు కలిగిన దాంట్లో ఏదో కొంచెం పెట్టాలి. అది ధర్మకార్యం చేసే విషయంలో ముందు ఉండాలి అండి. ఎవరికైనా పెట్టే విషయంలో మనం అనుకున్నా సరే పెట్టాలి. ఎవరికైనా వస్త్రం చలివేస్తుంది అనుకో, కొంతమంది అంటారా చలివేస్తుంది అనుకో దుప్పటి కప్పుకోవచ్చు కదా అంటారు. అలాగ అనకూడదు. దుప్పటి ఇవ్వాలి. దుప్పటి కప్పుకోవచ్చు కదా కాదు, బట్టలు సిరిగిపోయి బట్టలు కొనుక్కోవచ్చు కదా కాదు, నీ దగ్గర ఉన్న బట్టలు కొంచెం జత ఇవ్వాలి అండి. దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా ముందు ఉండాలి. నీది మనం ఎప్పుడు కూడా సంవత్సరాలు ఉంటాయి కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బీరువాలను పెట్టి ఇంకా ఆటలనే చూసుకుంటూ అలా కట్టేసుకుంటూ ఉంటారు. అలా కాదు. మనం ఉన్న ఆటలో ఓ చీర ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఆ చీరకు బదులుగా ఇంకో చీర వస్తుందో లేదో చూడాలి. అప్పుడు విశ్వాసం అంటే అదే. మనం ఏదైనా ధర్మకార్యం చేసాం, మనకు నచ్చిన చీర ఎవరికైనా ఇచ్చేసాం, ఇంకో చీర వస్తుందో లేదో చూడాలి. వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఇచ్చేది దేవుడు కాబట్టి అంటే. నా బట్టలు అలాగే నేను ఏం చేస్తానంటే సంవత్సరంన్నర వాడతాను, ఎలా వాళ్ళకి ఇచ్చేస్తుంటాను. ఎలా వస్తాయో తెలియదు, మళ్ళీ ఇప్పుడు అన్నీ ఉంటాయి, మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటాను, మళ్ళీ అన్నీ ఉంటాయి. అవి ఎలా వస్తాయో తెలియదు, అలా వచ్చేస్తాయి అంతే. ధర్మకార్యం చేసే విషయంలోనూ చెయ్యాలి అండి. ప్రభునందు మంచి జీవితం జీవించాలి ప్రియమైన దేవుని వారలారా. ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక, సో దానికి ముందు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15 వచనం 7:15. యాలయనగా నేను చేయనది నేను ఎరుగను, యాలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయించున్నాను అంటున్నాడు. ప్రియమందరు ఎందుకు చేయించున్నాడు అంటే ఆయన అలాగా అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, నేను మంచి చేద్దామని అనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను, నేను ఏదైతే ద్వేషిస్తున్నానో అదే చెడ్డ చేస్తున్నానని అంటున్నాడు ఆయన. ఎందుకని అంటే ఈ పాప శరీరంలో ఉన్నాడు కాబట్టి అండి. ఈ పాప శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఏదన్నా మంచి చేయాలని అనుకుంటాం కానీ అది మంచి చేయలేము, చెడ్డే చేస్తాం మనం. కానీ యేసుక్రీస్తునందు ఎవరైతే జీవిస్తున్నారో, యేసుక్రీస్తునందు ఎవరైతే మనస్సాక్షి కడుక్కున్నారో, ఎవరైతే వారి మనస్సాక్షి బాగుపరుచుకున్నారో, దాన్ని కాపాడుకుంటున్నారో ఖచ్చితంగా దేవుని యందు మనం చూడండి. లాస్ట్ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 చెప్పమ్మా. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏమండి జీవమను కృపావరణము అంటే పాలివారై ఉన్నారని ఎరిగి అంటే మన జీవం ఎవరు? మన ప్రభు అయిన యేసు ప్రభుల వారి ప్రేమ దేని వాళ్ళ. అయితే మన జీవము ఆయనే, ఆయన ఆత్మై ఉన్నారు, ఆయన జీవమై ఉన్నారు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు ప్రేమ దేని వాళ్ళరా. అట్టి కృప మనందరికీ అనుగ్రహింపబడింది అండి. కొద్ది మాట దేవుడు ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి ప్రభా శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నన్ను ఇంకనూ తండ్రి ప్రభా అనేకమైన విషయాలు తండ్రి ప్రభా మాకు బయలుపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ దినముల తండ్రి ప్రభువుల్లో కూడా మీరే సహాయం చేయమని, పాటల్లో సహాయం చేశారు, వాక్య పరిచయంలో కూడా సహాయం చేశారు, ప్రభువుల్లో కూడా మీరే సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభువులు నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిగిలిన బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు.